నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద కొన్ని విషయాలు మాట్లాడుతూ, అదే బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ కేసు మీద బీఆర్ఎస్ చేస్తున్నది రాజకీయం ఎలా ఉంది ఏమి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లెక్క ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నాడని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్లో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మధ్య జరిగిన విషయాలు కూడా అన్నీ కూడా లాస్ట్ వరకు ఉంటాయి. కాబట్టి ఇది లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. మీ కామెంట్ కూడా పెట్టండి, పర్వాలేదు. తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఎట్లా పెట్టినా పర్వాలేదు, కామెంట్ మాట ఒకటి పెట్టండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడినారు. ఏమది అసలు మనిషివేనా? కేటీఆర్ది ముమ్మాటికి శాడిజమే. ఎందుకంటే 17 సంవత్సరాల మైనర్ బాలికను బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఆ అమ్మాయిని ఇబ్బందులు పెట్టిన విషయం, అతన్ని కేసు కట్టి జైల్లో వేయడం కూడా జరిగింది. దీని మీద రాజకీయాలు చేయడం మీ కరెక్టేనా కేటీఆర్ గారు? బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? బండి సంజయ్కు కేటీఆర్కు మధ్య ఏదో పంచాయతీ ఉన్నట్లుంది. కేటీఆర్ జడ్జిగా, ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేశారు. అంటే వాళ్ళే ఏం జరిగినా అంతా వాళ్ళే చెప్పేస్తున్నారు. డ్రగ్స్తో దొరికిన బావమార్ది పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేమేంది? బీఆర్ఎస్ వాళ్ళు మనుషులేనా? రైతు మృతదేహం దగ్గర నవ్వుతూ సెల్ఫీలా? బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు నేతల ధాన్యం లారీ లోడ్ దించేయడం లేదు. బీఆర్ఎస్దే ఆర్గనైజ్ క్రైమ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గురించి మండిపడుతున్నారండి. అసలు మనిషివేనా? కేటీఆర్ది ముమ్మాటికి శాడిజమే అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీది ఏదో ఒక రాజకీయమేనా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. అట్లాగే కేటీఆర్ అసలు మనిషివేనా? రాజకీయాన్ని సమస్యను వేరుగా చూడాలి, రాజకీయంగా నాతో కొట్లాడాలి. కానీ మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఏమిటి? బాలికను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని శాడిజం ఏమిటి? ఇది ముమ్మాటికి శాడిజమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మనిషికి ఉండాల్సిన కనీస విలువలు కానీ మానవత్వం కానీ బీఆర్ఎస్కు ఆ పార్టీ నాయకులు లేదని, వాళ్ళు అసలు మనుషులుగా కూడా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ఘాటిగా మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల కళ్ళాల దగ్గరికి వెళ్తున్నారని, పైగా మరణించి రైతు దగ్గర నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్ళ దగ్గర దొంగ సొమ్ము చాలా ఉందని, రైతు కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయొచ్చని, అయినా చేయడం లేదని తప్పుపట్టారు. సాయం చేయకపోతే ఈ శవరాజకీయాలు ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడుతున్నారండి. బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? అది ముమ్మాటికి శాడిస్టమే. అసలు మనిషివేనా నువ్వు అని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా ఏం చెప్తున్నారు ఏమి అంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు అసలు మనిషేనా మీరు? మంత్రి వివేక్తో కలిపి గురువారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మైనర్ బాలిక పోక్స్ కేసు విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులు అడగ్గా దానిపై ఆయన స్పందించారు. మైనర్ బాలిక వ్యవహారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది కూడా సున్నితమైన అంశం, దానిని కూడా రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్కు కేటీఆర్కి మధ్య ఏదో పంచాయతీ ఉన్నట్లుంది. దానిని పిల్లల మీద పెట్టి కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని వారే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. బండి భగీరథను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారని, తాను దానినే నమ్ముతున్నానని తెలిపారు. పోలీసులను ఇంటికి పిలిపించి అప్పగిస్తాడాన్ని సరెండర్ అంటారని,
అప్ప జంక్షన్ దగ్గర నాకబందీ నిర్వహిస్తున్న సమయంలో భగీరథను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తమకు చెప్పారని తెలిపారు. అరెస్టు చేశామని పోలీసులు చెప్తూ ఉంటే సరెండర్ చేశామని సంజయ్ అంటున్నారని, అప్పా జంక్షన్ ఎవరిల్లని ప్రశ్నించారు. భగీరథపై పోక్స్ కేసు విషయంలో ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకున్నదని, కానీ కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించి వాళ్ళే శిక్షలు కూడా వేశారని తప్పుబట్టారు. ఈ కేసు చాలా సున్నితమైనదని ఎవరి పేర్లు చెప్పడానికి వీలు లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం సదరు మైనర్ బాలికను రోడ్లపైకి తీసుకొస్తున్నారని, దాంతో అమ్మాయి కుటుంబం ఆవేదన చెప్తుందని బండి సంజయ్ కొడుకు విషయంలో ఇతర స్థాయిలో మాట్లాడిన కేటీఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకొని దొరికిన తన బావమరిది విషయంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ ఎదురు తిరిగారు. వాళ్ళ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ కోడి పందాల్లో దొరికాడు. ఆర్థిక లావాదేవీలతో దుబాయ్లో చనిపోయిన తన మిత్రుడి గురించి కానీ ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికిన పోలీసులపై కాల్పులు జరిపిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? పార్టీ మాజీ ఎమ్మెల్యేకి కనీసం నోటీసులు ఇవ్వలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇంతకంటే సిగ్గు తప్పిన వ్యక్తులు ఉంటారా? డ్రగ్స్తో దొరికి పోలీసులపై కాల్పులు జరిపి వ్యక్తి జాతిరత్నంలాగా కనిపిస్తున్నారని, ఇతర పిల్లలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్లో దొరికిన కేటీఆర్ బామర్దికి అలా అయితే నోటీస్ ఇచ్చాము, బండి భగీరథకు కూడా అదేవిధంగా నోటీస్ ఇచ్చామని తెలిపారు. అమ్మాయి మేజర్ అని భగీరథ కరీంనగర్లో ఫిర్యాదు చేశారు. దాంతో అమ్మాయి వయసు ఎంత, మేజరా మైనరా అనే నిర్ధారణ వచ్చింది. అందుకోసమే ఆసుపత్రికి పాఠశాలకు వెళ్లడంతో పాటు ఆధార్ కార్డు పరిశీలించి 10వ తరగతి పత్రాలు చూసి అమ్మాయి మైనర్ అని నిర్ధారించాం. దాని ప్రకారమే చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. కేటీఆర్ కోర్టులో ఆయన జడ్జిగా, ప్రవీణ్ కుమార్ ఈఓగా చెప్తే సరిపోతుందా అని మండిపడ్డారు. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ అని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎదో చేశారు. మైనర్ బాలిక విషయంలో రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదు? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకునేందుకు జగిత్యాల వారికి వెళ్ళిన వ్యక్తి కేటీఆర్ చెప్తున్నది నిజమే అయితే బాలిక విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇంకా కల్వకుట్ల రాజ్యాంగంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, వాళ్ళ నాన్న దిగిపోయి చాలా కాలం అయిందంటూ కేటీఆర్కు సురకలో అంటించారు. విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఉద్దేశించి కొన్నిసార్లు టీఆర్ఎస్ అని, మరికొన్నిసార్లు బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారేమో, కొత్త సమస్య పడిందేమో, ఇదొక దరిద్రం మళ్ళీ అని వ్యాఖ్యానించారు. ఇదేనండి మన ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు కేటీఆర్ గారు, ఇది నువ్వు మనిషివేనా? నీ గుణం అంత శాడిస్ట్ గుణము. అందరి ప్రకారం అదే నీ బామార్ది, నీ వాళ్ళు డ్రగ్స్లో దొరికారు, మళ్ళీ వాళ్ళ గురించి పార్టీని సస్పెండ్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? అట్లాగే కేసీఆర్ గారు జగిత్యాలకు పోయి జీవన్ రెడ్డిని పార్టీలకు చేసుకునే సభకు వెళ్ళాడు, కానీ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంది కదా, మరి మన కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లేదు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ గారి మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.